హాయ్! హలో! ఈరోజు వచ్చేసి కునాఫా స్వీట్ అయితే ఎలా చేయాలి అనేది చూపించేస్తున్నాను. సో, ఇది డిజర్ట్‌గా చాలా బావుంటుంది. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే ఫస్ట్ నేను ఇలా సన్నగా ఉన్న సేమియా అయితే తీసుకున్నాను. అండ్ నేను ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత చాలా బాగా వచ్చిందని చెప్పి మీకు కూడా షేర్ చేయాలి అని చెప్పి షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే సేమియాని ఇలా సన్నగా చిన్న చిన్న పీసెస్‌గా అయితే చేసేసుకోవాలి. వీటిలోకి ఒక టేబుల్ స్పూన్ బటర్ అనమాట. రూమ్ టెంపరేచర్‌లో ఉన్న బటర్ గానీ, లేపోతే కొంచెం కరగా పెట్టేసి అదన్నా వేసేసి ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఈ సేమియాకి మొత్తం కలిపేసుకొని, ఈ సేమియాని మనం పక్కన పెట్టేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ సిరప్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో, హాఫ్ కప్ మనం షుగర్ తీసుకుంటే, ఫుల్ కప్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే థిక్‌గా మనకు అవసరం లేదనమాట. సో, నార్మల్‌గా షుగర్ వాటర్ ఎలా ఉంటదో తియ్యగా అలా ఉంటే చాలు. వీటిని షుగర్ కరిగే వరకు మనం జస్ట్ వేడి చేసి దాంట్లోకి కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసి కరగపెట్టేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఒక కప్పు పాలు తీసుకుని, అరకప్పు నా దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే అది యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అనమాట. అది లేకపోతే కార్న్‌ఫ్లోర్ ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నా కదా! మీరు 2 కప్పులు తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు కార్న్‌ఫ్లోర్ ఒక కప్పు, షుగర్ ఒక కప్పు తీసుకున్నాను. నేను ఇవన్నీ చక్కగా కలిపేసుకుని ఉండలు చుట్టకుండా కలుపుకుంటే సరిపోతుంది. ఇది క్రీమీ స్ట్రక్చర్‌లో మన డిష్‌కి చక్కగా మంచిగా ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ చాలా టేస్ట్‌ని పెంచుతుందనమాట. సో, ఇది పర్ఫెక్ట్‌గా రావాలి కాబట్టి మెయిన్ దీనికి ఇంగ్రీడియెంట్స్ మాత్రం పర్ఫెక్ట్‌గా తీసుకోవాలి. అండ్ నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ వాడకుండా వెనిలా ఎసెన్స్ అయితే యూస్ చేస్తున్నాను. సో, వెనిలా ఫ్లేవర్ కూడా దీనికి చాలా బావుందనమాట ఈ స్వీట్‌కి. సో, ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె తీసుకుని మనకి ఇప్పుడు సెట్ చేసుకోవడానికి కింద ఒక లేయర్ లాగా సేమియా అయితే వేసేస్తున్నాను. అండ్ ఇది చక్కగా పల్చగా ఇలా వేసేసిన తర్వాత మనం ఏదైతే ఇప్పుడు రెడీ చేసుకున్నామో మిడిల్‌లోకి స్టఫింగ్ అది కూడా వేసేసి చక్కగా మనము స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇది కొంచెం అతుక్కుపోతూ ఉండిద్ది. కాబట్టి స్ప్రెడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మన దగ్గర దీని మీద అంటే స్లైసెస్ అనమాట. చీజ్ స్లైసెస్ అన్నా వేయొచ్చు. లేకపోతే మీ దగ్గర చిన్న చిన్న పీసెస్ ఉన్నా అవన్నా క్యూబ్స్ అన్నా వేసేసి మనము జస్ట్ నేను చూపిస్తున్నట్టుగా అట్లా ఒక లేయర్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి మీదకి మిగిలిన సేమియా అంతా పైన ఇంకొక లేయర్ వేసేస్తాము. అండ్ ఈ లేయర్ వేస్తున్నప్పుడు కూడా చూస్తున్నారు కదా! సేమ్ అలానే ఎలా అయితే మనం వేసామో ఫస్ట్ లేయర్ అలానే వేసి కప్పేస్తామన్నమాట. ఇప్పుడు దీన్ని మనం బేకింగ్ మెథడ్ టైప్‌లో కింద ఒక ప్యానం పెట్టేసి లో ఫ్లేమ్‌లో హీట్ చేస్తాము. సో, ఈ హీట్‌కి మనకి ఒక లేయర్ అనేది చక్కగా కా మనకి ఇక్కడ కనిపిస్తుంది చుట్టుపక్కల గోల్డెన్ కలర్ అనమాట. మనకి సేమియా గనక ఫ్రై అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ అనేది కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా మళ్ళీ నేను ఇంకొక లేయర్ కూడా వేరే సైడ్ కూడా హీట్ చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకో కడాయిలోకి ఇలా తీసుకున్నాననమాట. సో, మెయిన్ ప్రాసెస్‌లో ఇది కొంచెం కష్టం. కాకపోతే వస్తుంది. కొంచెం మెల్లగా ట్రై చేయాలి. అండ్ ఇలా నేను నెక్స్ట్ వేరే సైడ్ కూడా ఇలానే మూత పెట్టేసి మళ్ళీ ఇది కూడా చక్కగా లో ఫ్లేమ్‌లో మంచిగా అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేసుకుంటామనమాట. ఇప్పుడు మన డిష్ అనేది రెడీ అయిపోయింది. సో, అది జాగ్రత్తగా మళ్ళీ ఇంకొక ప్లేట్‌లోకి ఇలా తీసుకుని షుగర్ సిరప్ ఉంటుంది కదా! అది కూడా ఇలా ఏసేసుకుని ఒక్క 2 మినిట్స్ ఆగి టేస్ట్ చూసేయడమే అనమాట. నాకైతే ఈ డిష్ చాలా నచ్చింది. మీకు కూడా కంపల్సరీగా నచ్చుతుంది. వెనిల్లా ఎసెన్స్ బదులు మీరు ఇలాచీ ఫ్లేవర్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు.